హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోయేది ఏంటంటే దక్షిణాయన పుణ్యకాలం 2024లో ఎప్పుడు మొదలు అవుతుంది, మరి ఈరోజు ప్రత్యేకత ఏమిటి అనే విషయం అనేది తెలుసుకుందామండి. నేను అంతకుముందు ఒక వీడియో అప్లోడ్ చేశాను. దక్షిణాయన పుణ్యకాలం అంటే ఏమిటి, దాని ప్రత్యేకత ఏమిటి, ఆ రోజున ఏం చేయాలి అనేది కూడా నేను విపులంగా చెప్పాను. అంటే టైం అనేది మనము 2024లో ఎప్పుడు మొదలవుతుంది అనేది మాత్రం నేను చెప్పలేదు. ఇది ఈ వీడియోలో క్లుప్తంగా చెప్దామని అనుకుంటున్నాను. సాధారణంగా కర్కాటక రాశిలో సూర్యుడు ప్రవేశిస్తే అప్పటి నుంచి దక్షిణాయనం మొదలు అవుతుంది అని అనుకుంటాం కదా. జనవరి 14 వరకు అంటే మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించే వరకు ఉండే కాలాన్ని దక్షిణాయనం అని అంటారు. మరి జూలై నెలలో 16వ తేదీన 5:26 దక్షిణాయనం అనేది మొదలవుతుందండి 2024 సంవత్సరంలో. అంటే ఈ సంవత్సరం మనకి క్రోధినామ సంవత్సరంలో. చూస్తారు కదా మరి ఎప్పుడు మొదలవుతుంది అనేది. మరి ఈ రోజు ప్రత్యేకత ఏమిటి, ఈ రోజున ఏం చేయాలి అనే విషయం కూడా తెలుసుకుందాము. ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు విడవడము, బ్రాహ్మణులకు భోజనం పెట్టడము లేదా స్వయంపాకం సమర్పించడము. స్వయంపాకం అంటే వాళ్ళు తినడానికి కావాల్సిన సామాన్లు, అంటే బియ్యం దగ్గర నుంచి మొదలుకొని పోపు గింజలు, నూనె, నెయ్యి అన్నీ వాళ్ళకి ఒక రోజు ఒక పూట మనం భోజనం పెడితే ఏమేమి పెడతామో అవన్నీ మనం ఇవ్వాలండి. అంటే మినపప్పు గారెలు పెడతాం కదా, దాంతోపాటు ఇంకా పాలు ప్యాకెట్ కానీ, పెరుగు ప్యాకెట్ కానీ, నెయ్యి కానీ అన్నీ, నూనె కొంచెము, పోపు గింజలు, కందిపప్పు, ఇట్లా చింతపండు, ఎండుమిరపకాయలు అవన్నీ మనము ఏవి కావాలో అవన్నీ మనము బ్రాహ్మణునికి సమర్పించుకోవాలి. అట్లా సమర్పించుకుంటే మనకి కొంచెం వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటే, సమర్పించిన తర్వాత కూడా వాళ్ళకి దక్షిణ అనేది సమర్పించాలండి. లేకపోతే మనకి పుణ్యం అనేది రాదు. బ్రాహ్మణులకు ఎప్పుడైనా సరే సంభావన అనేది ఇచ్చుకోవాలి. ఏ దానం చేసినా కానీ సంభావన కూడా ఇవ్వాలి. అంటే డబ్బులు సమర్పించాలి. మీ శక్తి కొలది మీరు ఎంత ఇవ్వాల్సి వస్తే అంతే ఇవ్వండి. ఎక్కువ ఇవ్వాలని ఏం లేదు. మీ శక్తి కొలది ఇవ్వండి. వాళ్ళు ఎంత ఇవ్వమని అడిగితే మీరు వాళ్ళతో మాట్లాడుకొని ఇంత అని ఇచ్చుకోండి. దక్షిణ లేనిది, తాంబూలం లేనిది దానం చేస్తే కూడా మనకి ఫలితం అనేది రాదు. ఇదొకటి గమనించండి. ఏ కార్యమైనా మనము బ్రాహ్మణులు మాత్రమే పిలుస్తాం కదా, కాబట్టి బ్రాహ్మణులకి సంతర్పణ చేయడము చాలా మంచి కార్యక్రమం అండి. ఇది గమనించండి. ఈ రోజున ఇలా చేయడం వల్ల మనకి పితృదోషం అనేది తొలగే అవకాశం అనేది చాలా వరకు ఉంటుంది. పితృదోషం అంటే మనకి చాలా రకాలుగా బాధలు అనేవి ఉంటాయండి. ఇంట్లో చికాకులు ఉండడము, అలాగే మగ సంతానము కలగకపోవడము, సంతానం లేట్ కావడము, ఇంకా చెప్పాలంటే వివాహం కావకపోవడము, చాలా రకాలుగా ఉంటాయి. మీరు కావాలంటే పెద్దవాళ్ళని అడగండి. పితృదోషం అనేది సర్పదోషం ఎట్లా మనల్ని ఇబ్బంది పెడుతుందో, అలాగే పితృదోషం కూడా మనల్ని చాలా రకాలుగా ఇబ్బందులు పెడుతుంది. కాబట్టి వాళ్ళని సంతృప్తి పరచాలి అని అంటారు. కాబట్టి పుష్కరాల్లో కానీ, ఇలా దక్షిణాయన పుణ్యకాలంలో కానీ, లేకపోతే ఉత్తరాయణ పుణ్యకాలంలో కానీ వాళ్ళు చనిపోయిన రోజుల్లో కూడా, అంటే మహాలయ పక్షాల్లో కూడా, వాళ్ళు చనిపోయిన తిథుల్లో కూడా ఇలా బ్రాహ్మణ సంతర్పణ చేయడము అవి చేయాలి అని చెప్తున్నారు. కొంతమంది అయితే ప్రతి అమావాస్య కూడా బ్రాహ్మణులకి భోజనం అనేది పెడతారు, లేకపోతే స్వయంపాక దానం అనేది కూడా చేస్తుంటారు. ఎందుకంటే బ్రాహ్మణులకు చేస్తే మనకి పుణ్యం అనేది దక్కుతుంది, పితృదోషం అనేది పోతుంది అని బ్రాహ్మణులు దేవతలతో సమానమని అంటారు. కాబట్టి ఇంట్లో ఏ కార్యమైనా బ్రాహ్మణుడు లేనిది జరగదు కదండి. మరి బ్రాహ్మణుడు మనకి ఎంత ముఖ్యమో నేను చెప్పాను కదా. కాబట్టి వాళ్ళకి స్వయంపాకంలో ఏమేమి పెట్టాలనేది చెప్పాను. కూరగాయలు కూడా ఇవ్వాలండి. కాకపోతే టమాటాలు మాత్రం ఇవ్వకూడదు, కొన్ని ఆలుగడ్డలు ఇవ్వకూడదు, కొన్ని అంటే మనవి కావు కాబట్టి క్యాబేజీ అట్లాంటివి ఇవ్వరు. ఇంకా తోటకూర, పాలకూర, మీరు ఏమైనా ఆకుకూరలు ఇచ్చుకోవచ్చు. ఇంకా దోసకాయలు కానీ, కాకరకాయలు కానీ, ఇంకా ఏమైనా వేరే కూరగాయలు ఏమన్నా మనం వంకాయలు కానీ అట్లాంటివి పెట్టుకోవచ్చు అనమాట. కొన్ని కూరగాయలు పెట్టకూడదు చెప్పాను కదా. మీరు తెలుసుకొని దాన్ని బట్టి స్వయంపాక దానం అనేది చేయండి. చేస్తే మీకు పితృదోషం అనేది కాస్త తొలగే అవకాశం అనేది ఉంటుంది. వివాహం కాని వారికి, కుజదోషం ఉన్న వాళ్ళకి ఇట్లాంటివి కూడా కొన్ని తొలగే అవకాశాలు అనేవి ఉంటాయి. నేను చెప్పానని కాదండి. మీరు కావాలంటే మీ పెద్దవాళ్ళని అడిగి చూడండి. చాలా వరకు మేము కూడా మా వాళ్ళు కూడా కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉంటే, మా నాన్నగారు కూడా లేరు. కాబట్టి మనము కూడా చెయ్యాలి. ఎవరైనా కానీ, నేను చెప్పానని కాదు, నేను కూడా చేయాలి. ఎవరైనా చేయాలి, ఎవరికైనా తప్పదు. ఇది పితృదోషం అనేది మనల్ని జీవితాంతం మనల్ని పీడిస్తూనే ఉంటుంది. కాబట్టి మనము ఆ రోజున, ఆ తేదీన మీకు వీలు ఆ రోజున కుదరకపోతే మహాలయ పక్షాల్లో
మనకి వాళ్ళు చనిపోయిన తిథి అనేది వస్తుంది కూడా, ఆ రోజునైనా కనీసం పెట్టాలి. లేకపోతే ఇలా పుష్కరాల్లో పిండాలనేవి అందరికీ సమర్పించనుకుంటాం కదా, లేకపోతే గయా వెళ్ళినప్పుడు అవి సమర్పిస్తారు. మామూలుగా మనము ఆత్మపిండం అనేది కూడా సమర్పించుకుంటారు గయలో, అది తర్వాత చూద్దాము. అలా చేయడము, పుష్కరాల్లో చేయడము, ఇలా దక్షిణాయన పుణ్యకాలము, ఉత్తరాయణ పుణ్యకాలంలో పిండాలు అనేవి సమర్పించి, అంటే పిండాలను పెట్టకపోయినా కనీసము బ్రాహ్మణునికి సంతర్పణ అనేది చేయడము, ఇవన్నీ ఇలా పితృదోషము తొలగించుకోవడానికి మనం చేసే పుణ్య కార్యాలు. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నాకు తెలిసిన విషయాలు నేను చెప్తున్నాను. ఎందుకంటే పితృదోషం అనేది ఎవరికైనా ఉంటుందండి, నాకైనా ఉంటుంది, ఇంకా ఎవరికైనా తల్లిదండ్రులు చనిపోయిన వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. ఆ కార్యక్రమం చేయకపోతే మనల్ని పీడిస్తూనే ఉంటారు. అంటే నేను ఇలా చెప్తున్నానని అనుకోకండి, ఎందుకంటే వాళ్ళు చనిపోయిన తర్వాత పితృదేవతల అంటే దైవకార్యం కంటే పితృకార్యం ముఖ్యమని అంటుంటారు. కాబట్టి పితృదేవతలకి చేస్తే మనకి ఇక్కడి నుంచి ఆ దైవకార్యం చేసిన పుణ్యం అనేది మనకి పితృదేవతల రూపంలో మనకి వాళ్ళు ఇస్తారట. కాబట్టి పితృదేవతలకి చేయడమే ముఖ్యమని అంటున్నారు. కాబట్టి ఇది చేయడం ముఖ్యమని నాకు తెలిసింది. కాబట్టి నాకు తెలిసిన విషయాలు మీకు చెప్పాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు కూడా దక్షిణాయన పుణ్యకాలంలో ఇలా బ్రాహ్మణ సంతర్పణ చేయండి, లేకపోతే స్వయంపాక దానం చేసుకోండి. నేను చెప్పిన ఇంకా మిగతా రోజుల్లో కూడా మీరు అలా చేసుకోండి. మీరు కూడా పితృదోషం అనేది తొలగించుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. ఇంతకు ముందు రోజుల్లో చేయకపోతే కనుక మనకి నారాయణ బలి అనేది గోకర్ణంలో చేస్తారని నేను విన్నాను. చాలా ప్రోగ్రామ్స్లో కూడా ఇట్లా కార్యక్రమాల్లో కూడా చెప్పారు. బ్రాహ్మణులు కూడా చెప్తూనే ఉంటారు నారాయణ బలి అని, అవి చేయాలని కూడా అంటుంటారు. కాబట్టి మీకు తెలిసిన విషయమే, కాకపోతే నేను కూడా కొంచెం చెప్తున్నాను, తెలుసుకుంటారని. ఇదండి మరి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. మరొక వీడియోతో మీ ముందుంటాను.